నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను మీ జోసఫ్. విద్య లేనివాడు వింత పశువు అంటుంటారు మన పెద్దలు. అంటే విద్య, చదువు అనేది మనకు జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఈరోజు ఒక బెటర్ పొజిషన్లో ఉండాలన్నా, లేకపోతే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, లేదా ఒక ఉన్నతాధికారిగా సెటిల్ అవ్వాలన్నా చదువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి చదువుకి మన లైఫ్లో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. చాలామంది కష్టపడి చదివితే మరికొంతమంది ఇష్టపడి చదువుతుంటారు. ఏదైనా సరే చేసే దాంట్లో ఇష్టంగా చేస్తే ఫలితాలు వేరేలా ఉంటాయి. ఈ విషయాన్ని అనేక మంది ప్రూవ్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. సో ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా అవధాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో, మాడుగుల నాగఫణి శర్మ ఆధ్వర్యంలో మనకు అక్షరాభ్యాసం చేస్తుంటారు ఆ పీఠంలో. అయితే వేలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో పాటు వచ్చి అక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు. అయితే వాళ్ళందరికీ కూడా బీజాక్షరాలు లిఖిస్తుంటారు నాలుగు మీద. అంటే పెద్దవాళ్ళ దగ్గర కనుక మనం ఆశీర్వాదం తీసుకొని ఆ రోజున అక్షరాభ్యాసం చేసామంటే జీవితంలో మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్తామనేది మన నమ్మకం. ఎందుకంటే మన నమ్మకాలే మనల్ని చాలా వరకు కూడా నిలబెడుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే బాగుంటుంది అనేది మనకు మన హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రధాన నమ్మకం. కాబట్టి సో వసంత పంచమి సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం చేయించారు. 2వ తేదీ 3వ తేదీ అట్టహాసంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా పిల్లలు తరలి వచ్చారు. తల్లిదండ్రులు దగ్గరుండి మరి ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈయన ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో అలాంటి ఒక అవధాని దగ్గర మనకు అక్షరాభ్యాసం చేసినట్లయితే చాలా బాగుంటుంది. ముందు మన పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు, చక్కగా చదువులు సెటిల్ అవుతారనే ఒక ఉద్దేశంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా అవధానులు వాళ్ళకు బీజాక్షరాలు కూడా చేయించారు. సో మొత్తానికైతే చదువు ఎంత ఇంపార్టెంట్సో మనకి ఇక్కడే అర్థమవుతుంది. అది పనిగా మనం వచ్చి అక్షరాభ్యాసం అంటే ఒక మంచి రోజు చూసుకునే, ఏ పని అయినా మంచి పని స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన హిందూ సంప్రదాయ ప్రకారం మనం మంచి రోజు చూస్తాం. అంటే తిథులు, నక్షత్రాలు, వారం, వజ్యం ఇవన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తాం అనమాట. సో వసంత పంచమి అక్షరాభ్యాసానికి మంచి రోజు కాబట్టి దేశ విదేశాలు ఉన్న వాళ్ళు కూడా, అంటే మన తెలుగు సంప్రదాయాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆ రోజున అక్షరాభ్యాసం చేపిస్తుంటారు తమ పిల్లలకు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మాడుగుల నాగఫణి శర్మ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం జరిగింది. సో ఈ విధంగా అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గర మన పిల్లలు అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళకి పెద్దవాళ్ళ ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా సరస్వతీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని చెప్పి ఎంతోమంది ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు.